తిరుమలలోని సేవా సదన్లో శ్రీవారి సేవా గ్రూప్ సూపర్వైజర్ల కోసం ట్రైన్ ద ట్రైనర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. శ్రీవారి సేవకులు హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. త్వరలో టీటీడీ పరిధిలోని స్థానిక ఆలయాలన్నింటిలో కూడా శ్రీవారి సేవను దశలవారీగా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు. ఇప్పటివరకు మనం చాలా సేవ చేస్తున్నాము. ప్రతి భక్తులు కూడా సంతృప్తికరంగా దర్శనం చేస్తుంది. ఎక్కడైనా సర్వీస్ ఉంటుంది. మొదటి ఆన్లైన్లో చేసుకున్న సేవలు 10 మెంబర్స్ 15 మెంబర్స్ మా ప్రాంతంలో ఉన్న వాళ్ళని మాకు అప్పచెప్తారు. సార్ ఈ మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పని మేము ఇక్కడ నేర్చుకున్న ఈ తిరుపతి ప్రాసెసింగ్ గురించి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏం చేయాలి అంటున్నారు. శ్రీవారి సేవకుల డ్యూటీ అందిస్తున్న సమయంలో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను దగ్గర 20 సార్లు అయితే వచ్చాను సార్. 20 నుంచి 20 సార్లు వచ్చాను. 20 సార్లు వచ్చాను సార్. లేదు సార్, తెలుసుకోకండి, గోవిందనామస్మరణ చేసుకోండి వెయిటింగ్ ఉన్నప్పుడు. సో దట్ హెల్ప్స్ యూ. ఓకే, లాస్ట్ నుంచి ఎవరో మాట్లాడు. మీరేదో చదువుకున్నారు? ఎంత చదువుకున్నారు? ఓం నమో వెంకటేశాయ. ఇంతమంది శ్రీవారి సేవకులు, సూపర్వైజర్స్ మీరందరినీ చూస్తూ ఉంటే ఎంత సీరియస్గా బాగా పకడ్బందీగా ఏదైతే ట్రైనింగ్ ఏర్పాటు చేసుకున్నారో అవంతా కూడా ట్రైనింగ్ మీరందరూ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎంత సంతోషమైన విషయం. మొట్టమొదటిగా నేను మీరందరినీ శ్రీవారి సేవకులుగా అదేవిధంగా సూపర్వైజర్గా ఏదైతే మీరు డ్యూటీ చేయడానికి ముందుకు వచ్చారో మీరందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎక్కడెక్కడ నుంచి వచ్చి కొంతమంది అయితే ఇప్పటికే 20 సార్లు డ్యూటీలు చేసి ఉన్నారు. 5-6 సార్లు డ్యూటీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2000 సంవత్సరంలో నవంబర్లో దాదాపు 200 మందితో ఈ శ్రీవారి సేవా కార్యక్రమం ప్రారంభిస్తే ఇప్పటికే 17 లక్షల మంది శ్రీవారి సేవకులుగా పనిచేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. అయితే దాంట్లో ఈ డేటా టైం టు టైం వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటే కనీసం ఒక 6-7 లక్షల మంది ఇప్పటికే రెగ్యులర్గా శ్రీవారి సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ శ్రీవారి సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. కాలక్రమేణా ఈ